दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता है। ఓం శాంతి 9/5/2021 అవ్యక్తవాణి 27/12/87 తారీఖు రివైజ్. నిశ్చయ బుద్ధి విజయీ రత్నాల లక్షణాలు. ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తన నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలను చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడి నిశ్చయం యొక్క లక్షణాలను చూస్తున్నారు. నిశ్చయం యొక్క విశేష లక్షణాలు. ఒకటి, నిశ్చయం ఎలా ఉంటే కర్మ, వాక్కు, రూపంలో ఎల్లప్పుడూ ఆత్మిక నశ కనిపిస్తుంది. నిశ్చయం ఎంత ఉంటే అంత కర్మలలో, వాక్కులో, రూపంలో కూడా ఎల్లప్పుడూ ఆత్మిక నశ కనిపిస్తుంది. 2, ప్రతి కర్మ సంకల్పంలో విజయము సహజంగా ప్రత్యక్ష ఫలం రూపంలో అనుభవం అవుతుంది. ఏమంటున్నారు బాబా? ప్రతి కర్మలో సంకల్పంలో విజయము సహజంగా ప్రత్యక్ష ఫలం రూపంలో అనుభవం అవుతుంది. 3, తన శ్రేష్ఠ భాగ్యము, శ్రేష్ఠ జీవనము లేక తండ్రి మరియు పరివారం యొక్క సంబంధము, సంపర్కము ద్వారా 1% కూడా సంశయం, సంకల్ప మాత్రం కూడా ఉండదు. అంటే తన భాగ్యం పైన కానీ, తన శ్రేష్ఠ జీవనం పైన కానీ, తండ్రి పరివారం యొక్క సంబంధం, సంపర్కాలలో కానీ 1% కూడా సంశయము, సంకల్ప మాత్రం కూడా ఉండదు. 4, ప్రశ్నార్థకము సమాప్తము. ప్రతి విషయంలోనూ బిందువు అయ్యి బిందువు పెట్టేవాళ్ళుగా ఉంటారు. 5, నిశ్చయ బుద్ధి అయిన వాళ్ళు ఎల్లప్పుడూ స్వయాన్ని నిశ్చింత చక్రవర్తిగా సహజంగా స్వతహాగా అనుభవము చేసుకుంటారు. అనగా మాటి మాటికి గుర్తు చేసుకో, నేను చక్రవర్తిని అని ఈ విధంగా అనుకునే శ్రమ కూడా చేసే అవసరం ఉండదు. కానీ సదా స్థితి యొక్క శ్రేష్ఠ ఆసనము లేదా సింహాసనంలో స్థితిలయ్యే ఉంటారు. ఏ స్థితిలో? నిశ్చింత చక్రవర్తిని అనే స్థితిలో ఉంటారు తప్ప మాటి మాటికి నేను నిశ్చింత చక్రవర్తిని, నిశ్చింత చక్రవర్తిని అనుకోని గుర్తు చేసుకోవాల్సిన అవసరము ఉండదన్నమాట. లౌకిక జీవితంలో ఏదైనా పరిస్థితి అనుసారం స్థితి తయారవుతుంది. దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు. ఆ స్థితి యొక్క అనుభూతిలో స్వతహాగానే ఉంటారు. మాటి మాటికి శ్రమ ఏమి చెయ్యరు. సుఖీగా ఉన్నాను లేదా నేను దుఃఖీగా ఉన్నాను అని శ్రమ చేసే అవసరం ఉండదు కదా. మాటికి అనుకుంటారా, ఇప్పుడు నేను సుఖీగా ఉన్నాను, నేను దుఃఖీగా ఉన్నాను అంటారు. సుఖీగా ఉంటారు, దుఃఖీగా ఉంటారు పరిస్థితులను బట్టి. నిశ్చింత చక్రవర్తి స్థితి యొక్క అనుభవం కూడా అదే విధంగా స్వతహాగా సహజంగా ఉంటుంది. అజ్ఞాని జీవితంలో పరిస్థితుల అనుసారము స్థితి తయారవుతుంది. కానీ శక్తిశాలి అలౌకిక బ్రాహ్మణ జీవితంలో పరిస్థితి అనుసారం స్థితి తయారవదు. కానీ నిశ్చింత చక్రవర్తి యొక్క స్థితి లేదా శ్రేష్ఠ స్థితి బాప్ దాదా ద్వారా లభించిన జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా, స్మృతి యొక్క శక్తి ద్వారా తయారవుతుంది స్థితి. దాన్ని జ్ఞానము, యోగం యొక్క శక్తుల వారసత్వము తండ్రి ద్వారా లభిస్తుంది అని అంటారు. తండ్రి ద్వారా మనకి ఏం వారసత్వం లభిస్తుంది? జ్ఞానము, యోగం యొక్క శక్తుల వారసత్వం తండ్రి ద్వారా లభిస్తుంది. దాని ఆధారంగా మన స్థితి తయారవుతుంది. మరి బ్రాహ్మణ జీవితంలో తండ్రి యొక్క వారసత్వం ద్వారా, సద్గురు యొక్క వరదానం ద్వారా, భాగ్య విధాత ద్వారా లభించిన శ్రేష్ఠ భాగ్యం ద్వారా స్థితి ప్రాప్తి అవుతుంది.
పరిస్థితి ఆధారంగా స్థితి ఉంటే శక్తిశాలి ఎవరైనట్టు? పరిస్థితి పవర్ఫుల్ అయిపోతుంది కదా అప్పుడు. మరి అందుకే పరిస్థితి ఆధారంగా స్థితి తయారు చేసుకునే వాళ్ళు ఎప్పుడూ అచంచలంగా స్థిరంగా ఉండలేరు. పరిస్థితి గడిగడికి మారుతూ ఉంటుంది. దాని ఆధారంగా మన స్థితి తయారు చేసుకుంటామంటే మన స్థితి కూడా గడిగడికి మారుతూ ఉంటుంది. అజ్ఞాని జీవితంలో కూడా చూస్తే ఇప్పుడే చాలా ఖుషీగా నాట్యం చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఉల్టా పడిపోయి ఉంటారు. మరి అలౌకిక జీవితంలో అటువంటి అలజడి స్థితి ఉండదు. పరిస్థితి ఆధారంపై కాదు కానీ తన వారసత్వము వరదానం ఆధారంగా లేక తన శ్రేష్ట స్థితి ఆధారంగా పరిస్థితిని కూడా పరివర్తన చేసేవారుగా ఉంటారు. మరి నిశ్చయ బుద్ధి కారణంగా సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు. ఎందుకంటే చింత వచ్చేది ఏదైనా లోటు లోపం ఉన్న కారణంగానే. ఒకవేళ సర్వప్రాప్తి స్వరూపులు మాస్టర్ సర్వశక్తివాన్గా ఉంటే మరి చింత దేని గురించి? చింత ఏ విషయాన్ని గురించి ఉండాలి? సర్వప్రాప్తి స్వరూపులుగా మాస్టర్ సర్వశక్తివాన్గా ఉంటే. నెక్స్ట్ 6వ పాయింట్. బాబా 5వ పాయింట్ చెప్పారు కదా నిశ్చయ బుద్ధి గురించి. ఇప్పుడు 6వ పాయింట్. నిశ్చయ బుద్ధి అనగా సదా బాబా పైన బలిహారం అయ్యేవాడు. బలిహారం అనగా సర్వంశ సమర్పితం, సర్వవంశ సహితంగా సమర్పితము. ఒకవేళ దేహభ్రాంతిలోకి తీసుకొచ్చేటువంటి వికారాల వంశం కావచ్చు, లేదా దేహ సంబంధాల యొక్క వంశం కావచ్చు, లేదా దేహం యొక్క వినాశీ పదార్థాల యొక్క కోరిక యొక్క వంశం కావచ్చు. సర్వ వంశాలలో ఇవన్నీ వచ్చేస్తాయి. సర్వవంశ సమర్పితము లేదా సర్వంశ త్యాగి ఏదైనా ఒకటే. సమర్పితం అవ్వడము దీన్ని అనరు. మధుబంలో కూర్చుండడము, సెంటర్లో కూర్చుండడము దాన్ని అనరు. అది ఒక మెట్టు. సేవార్థము స్వయాన్ని సమర్పితము చేస్తారు. కానీ సర్వంశ సమర్పితము ఈ మెట్టు యొక్క గమ్యం. ఏ మెట్టు యొక్క గమ్యము? సేవ కోసము సమర్పితం అవుతారు, అదొక మెట్టు. సర్వవంశ సమర్పితం అవ్వడం అనేది ఆ మెట్టెక్కిందాని గమ్యము. ఏమేం వంశాలన్నీ సమర్పితం చేయాలన్నారు బాబా? దేహభ్రాంతిలోకి తీసుకొచ్చే వికారాల వంశం, దేహ సంబంధాల యొక్క వంశం, దేహం యొక్క వినాశీ పదార్థాల కోరికల వంశం, ఇవన్నీ వస్తాయి సర్వవంశంలో. సర్వవంశ సహితంగా సమర్పితం, ఇది గమ్యం. ఒక్క మెట్టెక్కేసాము కానీ గమ్యాన్ని చేరుకునేటువంటి నిశ్చయ బుద్ధి పిల్లల గుర్తు ఏమిటంటే ఈ మూడిట్లో వంశ సహితంగా సమర్పితం అవుతారు. ఈ 3 విషయాలు స్పష్టంగా తెలుసుకున్నారు కదా. వంశం ఎప్పుడు సమాప్తం అవుతుందంటే స్వప్నము సంకల్పంలో కూడా అంశ మాత్రం కూడా లేకుండా ఉన్నప్పుడు. ఒకవేళ అంశం ఉంటే వంశము తయారైపోతుంది. అందుకే సర్వవంశ త్యాగి దాని పరిభాష అనేది చాలా గుహ్యం. అది కూడా ఎప్పుడైనా చెప్తాను. సర్వంశ త్యాగి అనేది దాని పరిభాష చాలా గుహ్యము. అది కూడా ఎప్పుడైనా చెప్తాను అంటున్నారు బాబా. 7వ పాయింట్ నిశ్చయ బుద్ధి యొక్క లక్షణాలలో. నిశ్చయ బుద్ధి అన్నవాళ్ళు సదా నిశ్చింతగా బేఫికర్గా ఉంటారు. ప్రతి విషయంలో విజయం పొందుతామని నశాలో నిశ్చితంగా అనుభవం చేసుకుంటారు. విజయాన్ని పొందేటువంటి నశ నిశ్చితంగా అనుభవం చేసుకుంటారు. నిశ్చయము, నిశ్చితము ఇది ఎల్లప్పుడూ అనుభవం అవుతుంది.
ఆ? ఏం అనుభవం అవుతుంది? నిశ్చయం ఉంటే నిశ్చింత, మరి నిశ్చిత విజయము, ఇది ఎల్లప్పుడూ అనుభవం అవుతుంది. 8వ పాయింట్, వాళ్ళు సదా స్వయం కూడా నశలో ఉంటారు. మళ్ళీ వాళ్ళ నశ చూసి ఇతరులకు కూడా ఈ ఆత్మిక నశ అనుభవం అవుతుంది. ఇతరులను కూడా ఆత్మిక నశలో తండ్రి యొక్క సహాయంతో స్వయం యొక్క స్థితితో అనుభవం చేయిస్తారు. అంటే ఇతరులకు కూడా ఆత్మిక నశలో తండ్రి యొక్క సహాయంతో స్వయం యొక్క స్థితితో అనుభవం చేయిస్తారు. ఏం అనుభవం చేయిస్తారు? ఆత్మిక నశ. నిశ్చయ బుద్ధి యొక్క ఆత్మిక నశలో ఉండే జీవనం యొక్క విశేషతలు ఏముంటాయి? నిశ్చయ బుద్ధి యొక్క ఆత్మిక నశలో ఉండే వాళ్ళ జీవితంలోని విశేషతలు ఏముంటాయి? మొదటి విషయము, ఎంత శ్రేష్టమైన నశ ఉంటే అంత నిమిత్త భావము ప్రతి జీవితం యొక్క చరిత్రలోనూ ఉంటుంది. జీవితంలోని ప్రతి చరిత్రలో ఎంత నిశ్చయం ఉంటే అంత నిమిత్త భావము కనిపిస్తుంది. నిమిత్త భావం యొక్క విశేషత కారణంగా నిర్మాణ చిత్తులుగా, నిర్మాణ బుద్ధిగా ఉంటారు. నిమిత్త భావం యొక్క విశేషత కారణంగా నిర్మాణ బుద్ధిగా ఉంటారు. బుద్ధి పైన అటెన్షన్ పెట్టండి. ఎంత నిర్మాణ బుద్ధి ఉంటే అంత నిర్మాణం చేస్తూ ఉంటారు. నవ నిర్మాణం అని అంటారు కదా మీరు, మరి నవ నిర్మాణం చేసేటువంటి బుద్ధి ఉంటుంది. ఎంత శ్రేష్ట నశ ఉంటే అంత నిమిత్త భావము, ఎంత నిమిత్త భావం ఉంటే అంత నిర్మాణ బుద్ధి, ఎంత నిర్మాణ బుద్ధి ఉంటే అంత నవ నిర్మాణము చేస్తూ ఉంటారు. ఈ విశేషతలు ఉన్న చోట నిశ్చయ బుద్ధి విజయంతి అన్నారు. నిమిత్తము నిర్మాణ, నిర్మాణ అంటే నిమిత్తము, నిర్మాణ నిర్మాణ, నిర్మాణ అంటే మాన మర్యాద గౌరవాలు కోరుకోకుండా ఉండేవాడు. నిర్మాణ అంటే నిర్మాణం చేసేవాడు, నవ నిర్మాణం చేసేవాడు. నిశ్చయ బుద్ధి యొక్క పరిభాష ఏముంటుంది? నిశ్చయ బుద్ధి యొక్క పరిభాషలో మధురత అనేది ఎల్లప్పుడూ సాధారణంగా ఉండే విషయమే, కానీ ఉదారత కూడా ఉంటుంది. నిశ్చయ బుద్ధి యొక్క భాషలో, నిశ్చయ బుద్ధిగా ఉండే పిల్లల యొక్క మాటలలో సదా మధురత అనేది సర్వసాధారణంగా ఉండే విషయమే, కానీ ఉదారత కూడా ఉంటుంది. ఉదారత యొక్క అర్థము సర్వ ఆత్మల పట్ల ముందుకు తీసుకెళ్ళేటువంటి ఉదారత. ముందు మీరు, నేను కాదు. ఉదారత అనగా ఇతరులను ముందుంచడం. బ్రహ్మ బాబా ఎల్లప్పుడూ మొదట జగదాంబ లేదా పిల్లల్ని ముందుంచారు. నాకంటే జగదాంబ చురుకైనది, నాకంటే కూడా పిల్లలు చాలా చురుకైన వాళ్ళు, నేనంతా మతి చేయలేను, నా పైన బాధ్యత ఉంది కదా, మీరు చాలా బాగా చేయగలుగుతారు అని. ఇది ఉదారత యొక్క భాష. ఉదారత ఉన్న చోట స్వయం పట్ల తానే ముందుండాలనే కోరిక ఉండదు. అక్కడ డ్రామా అనుసారము స్వతహాగానే మనోవాంఛిత ఫలము వచ్చేస్తుంది. ఎంత స్వయం ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిలో ఉంటే అంత తండ్రి పరివారము మంచి యోగ్యులుగా వాళ్ళనే ముందుంచుతారు. అంటే మనం ఎంత ఇతరులని ముందుంచుతూ నేనే ముందుండాలనే భావం లేకుండా ఉంటాము, అంతగా తండ్రి కూడా పరివారం కూడా మనని యోగ్యులుగా భావించి ముందుంచుతారు. మరి మొదట మీరు మనస్సుతో చెప్పేవాళ్ళు, అంటే మనస్సు పూర్వకంగా ముందు మీరు అనేవాళ్ళు వెనకాల ఉండిపోరు. మరి ముందు మీరు అని మనసుతో చెప్పేవాళ్ళు వెనకాల ఉండిపోరు. వాళ్ళు ముందు మీరు అని మనసుతో అంటే అందరి ద్వారా స్వతహాగా ముందు మీరని వచ్చేస్తుంది. కానీ
కోరిక ఉన్నవాళ్ళుగా కాదు, కోరికతో కాదు. నిశ్చయ బుద్ధి యొక్క భాష సదా ఉదారత నిండి ఉంటుంది, సంతుష్టత యొక్క భాష ఉంటుంది, అందరి కళ్యాణము చేసే భాష ఉంటుంది. అలాంటి భాష ఉన్న వాళ్ళని నిశ్చయ బుద్ధి విజయి అంటారు. బాబా భాష గురించి కూడా చెప్తున్నారు. నిశ్చయ బుద్ధి ఉన్న వాళ్ళ భాష మధురంగా స్వతహాగానే ఉంటుంది, కానీ ఉదారంగా కూడా ఉంటుంది. ఇతరులని ముందుంచుతారు. మళ్ళీ సంతుష్టత యొక్క భాష ఉంటుంది, కళ్యాణకారి భాష ఉంటుంది. ఇలాంటి భాష ఉన్నవాడని నిశ్చయ బుద్ధి విజయి అంటారు. మరి మీరంతా నిశ్చయ బుద్ధి పిల్లలే కదా, ఎందుకంటే నిశ్చయమే ఫౌండేషన్. కానీ పరిస్థితులు, మాయ, సంస్కారాలు, భిన్న భిన్న స్వభావాల తుఫాన్లు వచ్చినప్పుడు తెలుస్తుంది నిశ్చయం యొక్క ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంది అని. ఈ పురాతన ప్రపంచంలో భిన్న భిన్న రకాల తుఫాన్లు వస్తాయి కదా, పరిస్థితులు వచ్చినప్పుడు మన భాష మారిపోకూడదు. బ్రాహ్మణుల యొక్క భాష ఎంత అలౌకికంగా ఉండాలి, దివ్యంగా ఉండాలని బాబా చెప్పారో ఆ విధంగానే ఉండాలి. ఏ మాత్రం అలౌకికత, దివ్యత యొక్క పరిధి దాటి వెళ్ళకూడదు మన భాష. ఈ పాత ప్రపంచంలోనైతే భిన్న భిన్న రకాలుగా తుఫాన్లు వస్తూనే ఉంటాయి, ఒక్కొక్కసారి వాయువు, సముద్రము. అలా ఇక్కడ కూడా మన పురుషార్థంలో కూడా భిన్న భిన్న రకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. తుఫాన్లు ఏం చేస్తాయి? మొదట ఎగిరిస్తాయి, తర్వాత కింద పడేస్తాయి. మరి ఈ తుఫాన్లు కూడా మొదట తన వైపు మజాగా ఎగిరిస్తాయి, అల్పకాలిక నశాలో పైకి తీసుకువెళ్తాయి. ఎందుకంటే మాయ కూడా తెలుసుకుంది, ఏ ప్రాప్తి లేకుండా వీళ్ళు నా తరఫు రారు అని. అందుకే మొదట ఆర్టిఫిషియల్ ప్రాప్తిలో పైకి ఎగిరిస్తుంది. అంటే మనని ముందు వచ్చినట్టు, అందరూ ఇష్టపడినట్టు అలాగా ఎగిరిస్తుంది, తర్వాత మళ్ళీ కింద పడేస్తుంది, కిందకి దిగే కళల్లోకి తీసుకొస్తుంది. మాయ కూడా తెలివైంది కదా. మరి నిశ్చయ బుద్ధి అయిన వాళ్ళ దృష్టి త్రినేత్రిగా ఉంటుంది. త్రినేత్రంతో 3 కాలాలను చూసుకుంటారు, అందుకే ఎప్పుడు మోసపోరు. మరి నిశ్చయం యొక్క గుర్తు తుఫాన్ల సమయంలోనే తెలుస్తుంది. నిశ్చయం యొక్క లక్షణం ఎప్పుడు తెలుస్తుంది? తుఫాన్లు వచ్చిన సమయంలోనే తెలుస్తుంది. తుఫాన్లు పెద్ద పెద్ద వృక్షాలని కూడా పునాదులతో సహా, వేర్లతో సహా పెకిలించి వేస్తుంది కదా. మరి ఈ మాయ తుఫాన్లు కూడా నిశ్చయం యొక్క వేర్లని పెకిలించడానికి ప్రయత్నిస్తుంది. ఏం చేస్తాయి మాయ తుఫాన్లు? నిశ్చయం యొక్క పునాదుల్ని వేర్లతో సహా పెకిలించడానికి ప్రయత్నిస్తుంది. కానీ రిజల్ట్లో అంత పెకిలించలేదు, కానీ ఎక్కువగా కదిలిపోతారు. కదిలిపోవడం వల్ల పునాది బలహీనమైపోతుంది. మరి అలాంటి సమయంలో మీ నిశ్చయం యొక్క ఫౌండేషన్ని చెకింగ్ చేసుకోండి. మాయ తుఫాన్లు వచ్చినప్పుడు మన నిశ్చయాన్ని ఆ తుఫాన్లు కదిలించేసాయా, పెకిలించేసాయా అని చెకింగ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా నిశ్చయం పక్కాగా ఉందా అని అడిగితే ఏం చెప్తారు? చాలా బాగా ఉపన్యాసం చెప్తారు. మంచిదే, నిశ్చయంలో ఉండాలి. కానీ సమయానికి ఒకవేళ నిశ్చయం కదిలిపోతే కూడా, నిశ్చయం కదిలిపోవడము అనగా జన్మ జన్మల ప్రాలబ్ధం నుండి కదిలిపోవడము. అందుకే తుఫాన్ల సమయంలో, తుఫాన్లు వచ్చినప్పుడు చెకింగ్ చేసుకోండి. ఏదైనా హద్దులోని పేరు, గౌరవము ఎవరైనా ఇవ్వకపోతే, లేదా వ్యర్థ సంకల్పాల రూపంలో మాయ తుఫాన్లు వస్తే, మీరు కోరుకుంటున్నది
అలాంటి సమయంలో నిశ్చయం ఏదైతే ఉందో, నేను సమర్థుడైన తండ్రికి సమర్థమైన సంతానాన్ని అని, అది స్మృతి ఉంటుందా? లేదా వ్యర్థము సమర్థం పైన గెలుస్తుందా? ఒకవేళ వ్యర్థము గెలిస్తే నిశ్చయ యొక్క ఫౌండేషన్ కదిలిపోయినట్టే కదా. సమర్థానికి బదులు స్వయాన్ని బలహీనాత్మగా అనుభవం చేసుకుంటారు వ్యర్థమే గెలుస్తున్నట్లయితే. నిరుత్సాహం అయిపోతారు, చిన్నపుచ్చుకుంటారు మనసు. అందుకే అంటారు, తుఫాన్ల సమయంలోనే నిశ్చయాన్ని చెకింగ్ చేసుకోండి. నిశ్చయ బుద్ధి అయితే మాయ తుఫాన్లు ఏవి మన పునాదుల్ని, నిశ్చయ యొక్క పునాదుల్ని, వేర్లని కదిలించవు. సమర్థ స్థితి పోయి వ్యర్థంలోకి వచ్చేయము. హద్దులో పేరు, గౌరవము, నేను అనే భావము ఆత్మిక గౌరవాన్ని నుంచి కిందికి తీసుకొస్తుంది. హద్దులో పేరు, గౌరవము, అగౌరవము, వీటన్నిటితో మనకు పని లేదు. మన నిశ్చయ బుద్ధి ఆత్మిక స్థితిలో ఉండాలంతే. అది కిందికి తీసుకొస్తుంది. హద్దులోని ఏదైనా కోరిక ఇచ్ఛా మాత్రం అవిద్య యొక్క నిశ్చయం నుండి కిందికి తీసుకొస్తుంది. హద్దులో కోరిక ఇచ్ఛా మాత్రం అవిద్య అనే నిశ్చయం నుండి కిందికి తీసుకొస్తుంది. మరి నిశ్చయం యొక్క అర్థము నేను శరీరం కాదు, నేను ఆత్మ అనుకోవడం మాత్రమే కాదు. కానీ ఎటువంటి ఆత్మను? ఆ నశ, ఆ స్వమాన్ సమయానికి అనుభవం అవ్వాలి. దాన్ని నిశ్చయ బుద్ధి విజయి అంటారు. ఏదైనా పేపర్ రానే లేదు, నేను పాస్ విధానాలు అయిపోయాను అనుకుంటే అది ఎవరు అంగీకరిస్తారు? సర్టిఫికేట్ కావాలి కదా. ఎవరెంత పాస్ అయిపోయినా కానీ, డిగ్రీ తీసుకున్నా కానీ సర్టిఫికేట్ రానంత వరకు వాల్యూ ఉండదు. పరీక్షా సమయంలో పరీక్ష రాసి పాస్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకోకపోతే, సర్టిఫికేట్ తీసుకుంటే తండ్రితో, పరివారంతో, అప్పుడు నిశ్చయ బుద్ధి విజయి అంటారు. పరీక్షా సమయంలో పరీక్ష రాసి పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకోవాలి తండ్రితో, పరివారంతో. అప్పుడు దాన్ని నిశ్చయ బుద్ధి విజయి అంటారు. అర్థమైందా? నాకు అర్థమైన జ్ఞానం ఆధారంగా నేను ఈ విషయంలో రైట్ గా నడుస్తున్నా, మా ఆయన్ని గెలిచేసాను నేను అనుకోవడం కాదు. పరీక్షా సమయంలో, మాయ తుఫాన్లు వచ్చిన సమయంలో, అప్పుడు మన నిశ్చయాన్ని మనము పరీక్షించుకోవాలి. వ్యర్థం గెలుస్తుందా, సమర్థం గెలుస్తుందా? అచంచలంగా ఉన్నానా, అరచి అయిపోయాను? బాబా నుండి, పరివారం నుండి నాకు సర్టిఫికేట్ దొరికిందా, అది చూసుకోవాలి. అర్థమైందా? బాబా అడుగుతున్నారు. మరి పునాదిని కూడా చెకింగ్ చేసుకుంటూ ఉండండి. ఏ పునాదిని? నిశ్చయ బుద్ధి యొక్క విశేషతలు విన్నారు కదా. ఎలాంటి సమయం ఉంటే అలాంటి ఆత్మిక నశ మన జీవితంలో కనిపించాలి. కేవలము మన మనసుని సంతోష పెట్టుకోవడం కాదు. అందరూ కూడా సంతోషంగా ఉండాలి మనతో. నేను బాగానే ఉన్నానని నా మనసుతో నేను సంతోషపడడం కాదు. అందరూ సంతోషపడాలి మనతో. వీళ్ళు నశాలో ఉండేటువంటి ఆత్మ అని అందరికీ అనుభవం అవ్వాలి. కేవలం మన్ పసంద్ కాదు, కానీ లోక పసంద్, బాపు పసంద్ అంటే బాబాకి కూడా ఇష్టమైన వాడుగా. దీన్ని విజయి అని అంటారు. అచ్చా, సర్వ నిశ్చయ బుద్ధి విజయి రత్నాలకి, నిశ్చింత బేఫికర్ పిల్లలకి, సర్వ నిశ్చిత విజయం యొక్క నశాలో ఉండేటువంటి ఆత్మలకి, రుహానీ నశాలో ఉండే ఆత్మలకి, సర్వ తుఫాన్లను దాటి
బహుమతిని అనుభవం చేసుకునే విశేషాత్మలకి సదా అచంచలంగా స్థిరంగా ఏకీరస స్థితిలై ఉండేటువంటి నిశ్చయబుద్ధి పిల్లలకి బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు నమస్తే. అటువంటి వరదానము వారసత్వము ఇచ్చేటువంటి వరదాత బాప్దాదాకి ప్రియ స్మృతులు నమస్తే. విదేశీ సోదరి సోదరులతో బాప్దాదా యొక్క మహావాక్యాలు. స్వయాన్ని సమీప రత్నాలుగా అనుభవం చేసుకుంటున్నారా? సమీప రత్నాల గుర్తు ఏమిటి? వాళ్ళు సదా సహజంగా స్వతహాగా జ్ఞాని ఆత్మ, యోగి ఆత్మ, గుణమూర్తులు, సేవాధారిగా అనుభవం చేసుకుంటారు. ఎవరు? సమీప రత్నాలు. సమీప రత్నాల ప్రతి అడుగులోనూ ఈ 4 విశేషతలు సహజంగా అనుభవం అవుతాయి. ఏ ఒక్కటి తక్కువ ఉండదు. జ్ఞాని ఆత్మ, యోగి ఆత్మ, గుణమూర్తి, సేవాధారి ఆత్మగా అనుభవం చేసుకుంటారు. ఈ 4 ఏ ఒక్కటి తక్కువ ఉండదు. జ్ఞానంలో తక్కువ ఉండి యోగంలో చురుగ్గా ఉండడం, లేదా దివ్య గుణాల ధారణలో బలహీనంగా ఉండడం అలా కాదు. వాళ్ళు అన్నిట్లో సదా సహజంగా అనుభవం చేసుకుంటారు. సమీప రత్నాలు ఏ విషయంలోనూ సహజంగా సఫలత అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే బాప్దాదా పిల్లలకి సంగమ యుగంలో శ్రమ నుండి విముక్తులుగా చేస్తారు. 63 జన్మలు శ్రమ చేశారు కదా. శరీరం యొక్క శ్రమ చేసి ఉండొచ్చు, మనసుతో శ్రమ చేసి ఉండొచ్చు. బాబాని పొందడం కోసము భిన్న భిన్న సాధనాలు అవలంబిస్తూ వచ్చారు. ఇది మనసుతో చేసిన శ్రమ. ధనం కోసం కూడా చూడండి, ఉద్యోగం చేస్తారు, బాబా దాన్ని నౌకరీ అంటారు. అందులో కూడా ఎంత శ్రమ చేస్తారు. శ్రమ అనిపిస్తుంది కదా అందులో కూడా. ఇప్పుడు అర్థకల్పం కోసము ఈ నౌకరీ ఇంకా చేయక్కర్లేదు. దీని నుంచి కూడా విముక్తి అవుతారు. ఏమంటున్నారు బాబా? ధనం కోసము నౌకరీ చేయాల్సిన అవసరం లేదు ఇంకా అర్థకల్పం వరకు అంటున్నారు బాబా. లౌకిక నౌకరీ ఉండదు, భక్తి నౌకరీ ఉండదు, రెండిటి నుంచి ముక్తి వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, లౌకిక కార్యం చేస్తున్నా కూడా కానీ బ్రాహ్మణ జీవితంలోకి రాగానే లౌకిక కార్యం చేస్తూ కూడా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ లౌకిక కార్యం చేస్తూ కూడా డబల్ లైట్గా ఉంటున్నారు. ఎందుకంటే లౌకిక కార్యం చేస్తూ కూడా ఖుషి ఉంటుంది. ఈ కార్యము అలౌకిక సేవ నిమిత్తంగా చేస్తున్నామని. మన మనసులోని కోరిక కాదు కదా లౌకికంలో నౌకరీ చేయాలి, ఉద్యోగం చేయాలని. అలౌకిక సేవా నిమిత్తము చేస్తున్నామని సంకల్పం ఉంటుంది. మరి ఇచ్ఛ ఉన్న చోట శ్రమ అనిపిస్తుంది మన ఇచ్ఛ ఉంటే. ఇప్పుడు నిమిత్త మాత్రంగా చేస్తారు. ఎందుకంటే తెలుసు తనువు, మనసు, ధనము మూడింటిని ఉపయోగించడం ద్వారా 1,000,000 రెట్లు అవినాశి బ్యాంకులో జమ అవుతూ ఉంది అని. మరి జమ చేసింది మళ్ళీ మనము అనేక జన్మలు పొందుతూ ఉంటాం. పురుషార్థంతో యోగం చేయడానికి జ్ఞానం వినడము, వినిపించడము, ఈ శ్రమ నుండి కూడా ముక్తి అయిపోతారు. అప్పుడప్పుడు క్లాసెస్ విని కూడా అలసిపోతారు కదా. అక్కడైతే లౌకిక మరి రాజనైతిక చదువు కూడా ఆటలాగా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా పురుషార్థము, యోగం చేయడం, జ్ఞానం వినడం, వినిపించడం, ఈ శ్రమ ఉంటుంది కదా. దీని నుంచి కూడా విముక్తి అయిపోతారు మీరు అర్థకల్పం వరకు అంటున్నారు బాబా. అక్కడ ఏముండదు, ఆ చదువు కొద్దిగా ఏమైనా ఉంటుంది, అది కూడా ఆటలాగా ఉంటుంది. అన్ని పుస్తకాలు అన్ని పట్టుకొని దాన్ని చదివి గుర్తు పెట్టుకోవాల్సిన పని ఉండదు. అన్ని రకాల శ్రమల నుండి విముక్తి అయిపోతారు. కొందరికి చదువు యొక్క బరువు కూడా ఉంటుంది. సంగమ యుగంలో శ్రమ నుండి
ముక్తి అయ్యే సంస్కారాలు నింపుకుంటున్నారు కదా. మాయ తుఫాన్లు వచ్చినా కానీ ఈ మాయతో విజయం పొందడం కూడా ఒక ఆటగా భావిస్తారు, శ్రమగా కాదు కదా. అంటే ఇక్కడ మనం ప్రతి విషయంలోనూ శ్రమ నుండి ముక్తులయ్యే సంస్కారము ధారణ చేయాలి. మాయతో విజయం పొందడం కూడా ఆటలాగా భావించాలి, శ్రమలాగా కాదు. లేకపోతే మళ్ళీ శ్రమ సంస్కారాలే తయారవుతాయి. ఆటలో ఏముంటుంది? గెలుపొందడం ఉంటుంది కదా. మరి మాయతో కూడా విజయం పొందే ఆట ఆడతారు. ఆట అనిపిస్తుందా? చాలా పెద్ద విషయం అనిపిస్తున్నాము, చాలా పెద్ద సమస్య వచ్చేసింది, చాలా కష్టపడి గెలిచాను అట్లా అనిపిస్తుందా? మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉంటే ఆట అనిపిస్తుంది. ఇంకా ఛాలెంజ్ చేస్తారు, అర్థకల్పం వరకు ఇంక నీకు వీడ్కోలు ఇస్తాను వెళ్ళు అని మాయని ఛాలెంజ్ చేస్తారు. మరి మాయకి వీడ్కోలు ఇచ్చే ఉత్సవం చేయడం వస్తుందా? మాయతో యుద్ధం చేయడం రాదు మనకి, మాయకి వీడ్కోలు ఇవ్వడం వస్తుంది. మాయ ఎందుకు వస్తుంది మన దగ్గరికి? నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ, రా నీకు అర్థకల్పం వరకు వీడ్కోలు ఇస్తాను అని వీడ్కోలు ఉత్సవం చేయండి, అంతేగాని యుద్ధం చేయడం కాదు. విజయరత్నాలు ఎల్లప్పుడూ ప్రతి కార్యంలో విజయిగా ఉంటారు. విజయి కదా మీరు? చెప్పండి, బాబా అడుగుతున్నారు. మరి అక్కడికి వెళ్ళి కూడా హాజీ అనాలి. అయినా కూడా మంచి బహదూర్ ధైర్యవంతులు అయిపోయారు. మొదట్లో కొద్దిగా గాబరా పడేవాడు, ఇప్పుడు ధైర్యవంతులు అయిపోయారు, అనుభవి అయిపోయారు. మరి అనుభవానికి అథారిటీ ఉన్న వాళ్ళు అయ్యారు కదా, పరిశీలించే శక్తి వచ్చింది కదా, అందుకే గాబరా పడరు. అనేక సార్లు విజయిగా ఉండేవారు, ఉన్నారు, ఉంటారు. ఇదే స్మృతి ఎల్లప్పుడూ నిలుపుకోండి. అచ్చా, వీడ్కోలు సమయంలో దాదీలతో బాబా మాట్లాడుతున్నారు. జానకి దాది బొంబే వెళ్ళి 4 రోజుల నుండి వచ్చారు. ఇప్పుడు నుండే చక్రవర్తి అయిపోయారు. అచ్చా, ఇక్కడ మంచిదే, ఇక్కడ కూడా సేవ, అక్కడ కూడా సేవ చేశారు. ఇక్కడ ఉంటూ కూడా సేవ చేస్తారు, ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా సేవ జరుగుతుంది. సేవ యొక్క బాధ్యత చాలా పెద్దది తీసుకున్నారు. చాలా పెద్ద కాంట్రాక్టర్ కదా. చిన్న చిన్న కాంట్రాక్టర్లు అయితే చాలా మంది ఉన్నారు, కానీ పెద్ద కాంట్రాక్టర్ పెద్ద పని చేయాల్సి ఉంటుంది. బాబా ఈరోజు మురళి వింటూ చాలా మజా వచ్చింది అంటున్నారు దాది. ఉన్నదే మజా అంటున్నారు బాబా. మంచిదే, మీరు క్యాచ్ చేసి ఇతరులకి క్లియర్ చేయగలుగుతారు కదా. బాబా మురళిని కూడా అందరూ ఒకలాగా క్యాచ్ చేయలేరు. జగదంబ మురళి విని అందరికీ స్పష్టంగా వివరించి చెప్పేవారు, సహజంగా అందరికీ ధారణ చేయించేవారు. అలాగే ఇప్పుడు మీరు నిమిత్తమయ్యారు, జానకి దాదికి చెప్తున్నారు. కొందరు కొత్త వాళ్ళైతే బాబ్దాదా చెప్పేది అర్థం కూడా చేసుకోలేరు. కానీ బాబ్దాదా కేవలము ఎదురుగా ఉన్న వాళ్ళని మాత్రమే చూడరు, సభలో కూర్చున్న వాళ్ళని మాత్రమే చూడరు. పిల్లలందరినీ తన ఎదురుగా చూస్తూ చెప్తారు. అయినా కూడా ఎదురుగా అనన్యమైన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కోసం కూడా చెప్తారు. మీరందరూనైతే చదువుకొని క్యాచ్ చేయగలుగుతారు కదా, చదువుకొని కూడా క్యాచ్ చేయగలుగుతారు. అచ్చా, వరదానం. వ్యర్థం యొక్క లీకేజ్ని సమాప్తి చేసి సమర్థంగా అయ్యేటువంటి కమ్ ఖర్చు బాలానషిని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రసిద్ధి చేసేవాళ్ళు అవ్వండి. సంగమ యుగంలో బాబ్దాదా ద్వారా లభించిన ఖజానాలన్నిటినీ వ్యర్థం అవ్వకుండా రక్షించుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రసిద్ధి అయిపోతారు. వ్యర్థం నుండి రక్షించుకోవడం అనగా సమర్థులుగా అవ్వడం. సమర్థత ఉన్న చోట వ్యర్థం అవ్వడం అనేది ఉండదు. వ్యర్థం యొక్క లీకేజ్ ఉంటే ఎంత పురుషార్థం చేసినా శ్రమ చేసినా కానీ శక్తిశాలిగా కాలేదు. అందుకే లీకేజ్ని చెకింగ్ చేసి
సమాప్తి చేస్తే వ్యర్థం నుండి సమర్థులు అయిపోతారు. స్లోగన్: ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రులుగా ఉండడము, ఇదే యోగి జ్ఞాని ఆత్మ యొక్క ఛాలెంజ్. ఓం శాంతి. दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता है, सद्गुणों के श्रृंगार से दिव्य जीवन बन जाता है, दिव्य जीवन बन जाता है। सद्गुणों के श्रृंगार से दिव्य जीवन बन जाता है, दिव्य जीवन बन जाता है। दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता है, दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता है। अंतर्मुखी है सदा सुखी, आत्मदर्शन वो करता है। सर्व गुणों से संपन्न बनता, अनमोल रतन पाता है। उसी को होता प्रभु दर्शन, मंगल मिलन मनाता है, मंगल मिलन मनाता है। दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता है, सद्गुणों के श्रृंगार से दिव्य जीवन बन जाता है, दिव्य जीवन बन जाता है। दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता है। हर्षित मुख जो रहता है, सबका स्नेही बनता है। खुशियों से खिला रहता चेहरा, अतीन्द्रिय सुख वो पाता है। सहयोग सभी का मिलता, उसको प्रभु पसंद बन जाता है, प्रभु पसंद बन जाता है। दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता है, सद्गुणों के श्रृंगार से दिव्य जीवन बन जाता है, दिव्य जीवन बन जाता है। दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता है। संतोष है